హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. మేమైతే సడన్గా అనమాట అన్ప్లానెడ్ ట్రిప్ ఇది. అప్పటికప్పుడు అనుకొని హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ యుఎస్ నుంచి వచ్చారు. సో ఆ అన్న వాళ్ళని చూడటానికి అని మేమైతే వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా వీళ్ళు బస్సు ఎక్కగానే పడుకోవడం లేవడం అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకంటే మనతో సంబంధం ఏమీ ఉండదు, ఇంకా వాళ్ళిద్దరే మాట్లాడుకోవడం కలిసిపోవడం అలా చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ దిగ్గానే మేమైతే ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మా హస్బెండ్ వెళ్ళారనమాట, నేను ఆటో తీసుకొని వస్తాను మీరు అక్కడ వెయిట్ చేయండి అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఇంక అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఆటో అతను చెప్పాడంట రోడ్డుకి అవుట్ సైడ్ రండి ఇంకా అక్కడ ఎక్కించుకుంటాను అని. సో ఇంకా అందుకోసం అని మేము ఇక్కడ వరకు వెళ్ళి ఇంకా ఇక్కడైతే ఆటో ఎక్కేసామన్నమాట. ఫస్ట్ అయితే మేము మా మరిది గారి వాళ్ళ ఇంటికైతే వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అన్న వాళ్ళని చూడటానికి వెళ్దాము అని అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి అక్కడికి చాలా దగ్గరే అనమాట. అప్రాక్స్ ఒక 2 to 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. సో మేము కొంచెం దూరం ఆటో అక్కడి వరకు తీసుకెళ్ళచ్చు, బట్ టైం పాస్ అని నడుచుకుంటూ వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కూడా ఉంటుందని. సో చూస్తున్నారు కదా, మేము ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి లేచింది. మా తోటికోడలు వాళ్ళ అమ్మాయి అనమాట. మా వాడంటే అంటే చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ప్రేమ. ఇంకా అన్నయ్య వచ్చావు కదా నువ్వు కాసేపు బజ్జు అని చెప్పి వాడిని పడుకోబెడుతూ జో కొడుతూ ఉంది. వాడికి కాదు మా హస్బెండ్ని కూడా జో కొడుతుంది అనమాట. చూస్తూ ఉండండి, చాలా అంటే చాలా ప్రేమ తనకి. వీళ్ళనే కాదు ఎవరన్నా అసలు ఎంత ఇష్టమో తనకి, ఎంత ప్యాంపర్ చేస్తుందో అందరినీ కూడాను. చాలా ప్రేమగా కూడా పిలుస్తూ ఉంటుంది. అది బాగా నచ్చుతుంది అనమాట దాంట్లో. ఆ అమ్మ విద్య అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. నాకైతే అది చాలా ఇష్టం. సో మా వాడిని కూడా అన్న అన్న అని ఎంత క్యూట్గా పిలుస్తుందో అనమాట. సో వాడిని జో కొడుతుంది, వాడు చెప్పిన మాట వినట్లేదు లెగిసిపోతున్నాడు అని చెప్పేసి వాడి మీద పడుకుంటుంది అనమాట. అంటే కదలకుండా ఉండాలి అని ఇదితో. సో ఇంకా దుప్పటి కప్పుతుంది వాళ్ళ అన్నకి కూడా. అంటే అన్న నీకు చలి పెడుతుంది కదా ఫ్యాన్ వేసారు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. దుప్పటి కప్పుకో చలి లేకుండా ఉంటుంది అని చెప్తుంది. మళ్ళీ వేరే వాళ్ళ దుప్పటి ఇస్తే ఒప్పుకోలేదు, తన దుప్పటే ఇవ్వాలంట వాళ్ళ అన్నకు కూడా. చాలా అంటే చాలా క్యూట్ క్యూట్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా ఇక్కడ కూర్చొని మేమందరం కూడా సరదాగా కాసేపు అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఏంటి ప్లాన్స్, ఎక్కడికి వెళ్దాము ఏంటి అని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మంత్లీ వన్స్ అయినా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నాకైతే చాలా ఇష్టం అబ్బా. ఇంకా మా అమ్మాయి చెప్తుందనమాట, రెడీ అవుదాం పదండి బయటికి వెళ్దాము అనేసి. ఇంకా మేమందరం అయితే రెడీ అయ్యి ఇంకా బయటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా లార్మీ అయితే ఇంకా పెన్నాన బండి ఎక్కుతాను అది ఇదని చెప్తూ ఉందన్నమాట. బయట కొంచెం చల్లగా ఉంది కాబట్టి కొంచెం కేర్ తీసుకుందాము అని అయితే మేము క్యాప్ అది పెట్టేశాము. ఇంకా బయలుదేరామన్నమాట బయటికి. మేము వెళ్ళింది వీకెండ్ అనమాట. సో ఇంకా అందుకని ఫస్ట్ అయితే సాటర్డే కాబట్టి గుడికి వెళ్దాము అని మా సిస్టర్ అడిగారు. ఇంకా సరేలే దగ్గరే ఉంటుంది, కొత్తగా కట్టారక్క చూద్దాము అని అనింది. ఇంక మేమైతే వెంటనే గుడికైతే బయలుదేరామన్నమాట. చాలా అంటే చాలా పెద్ద గుడబ్బా, చాలా బాగుంది, నాకైతే భలేగా నచ్చింది. ఇంకా గుడికి వెళ్ళి దర్శనం అది చేసుకున్నామన్నమాట. ఇంక ఇక్కడ కూడా దేవుణ్ణి కూడా తెగ మొక్కుతుందనమాట. ఏం మొక్కిద్దో దేవుణ్ణి ఏం అడుగుతుందో తెలియదు కానీ అక్కడే మొక్కుతుంది. దేవుడికి భలే ఇదిగా పూలు తేలేదా అది ఇదని కూడా అడుగుతుందన్నమాట లార్మి. ఆ తర్వాత దేవుడితో ఏదో ఇంటరాక్ట్ అవుతున్నట్టు అక్కడే ఉంటుంది, కదలదు చాలాసేపటి వరకు. ఇంకా దండం పెట్టుకొని దేవుడిని ఒకసారి టచ్ చేస్తాను అని చెప్తుంది. తర్వాత ఇంకా కళ్ళకద్దుకొని చెంపలు వేసుకొని ఇంకా అలా అలా కొంచెం ముందుకు కదిలామన్నమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామిని, మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫుల్ వీడియో అంతా చూసేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ అమ్మవారి గుడి, ఆంజనేయ స్వామి గుడి,
ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద గుడి. పక్కనే అయ్యప్ప స్వామి గుడి కూడా ఉందన్నమాట. మీ అందరిలో ఎవరికైనా గానీ లొకేషన్ అది తెలిస్తే కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. ఎందుకనంటే ఇందాక నుంచి వీడియో చూస్తూ ఉన్నారు కాబట్టి మేము ఏ ఏరియాకెళ్ళాము ఏంటి అనేది మీకొక ఐడియా వస్తుంది కదా! సో, అందుకోసమనైతే అన్నాను. ఇంకా ఇక్కడేంటి అనంటే మా వాడు అందరు తీర్థం తీసుకున్నప్పుడు తీసుకోలేదు. ఇంకా లాస్ట్‌లో అందరు తీర్థం తీసుకున్న తర్వాత అయ్యో! నేను మర్చిపోయాను అనని అన్నాడు. ఇంక అప్పుడు మా హస్బెండ్ తీసుకొని ఎళ్లారనమాట. ఇంకా ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే మేము బయటికెళ్ళాము. సో, అక్కడ తీసిన క్లిప్ అనమాట. వీళ్ళిద్దరూ ఆ లైన్ నుంచి ఈ లైన్‌కి, ఈ లైన్ నుంచి ఆ లైన్‌కి తిరుగుతూ అలా ఆడుకున్నారు. సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అనంటే మేము బండి మీద వెళ్తూ ఉన్నాము. సో, బండి మీద మా ఆటలనమాట. ఇంకా ఇందాక చెప్పాను కదా! మా అన్నయ్య వాళ్ళొచ్చారు అని. సో, నెక్స్ట్ అయితే ఇంక వాళ్ళని కలవడానికైతే వెళ్ళామనమాట. విషయం ఏంటి అనంటే మా అన్నయ్య వాళ్ళ ఫాదర్‌కి బాలేకపోతే మేము చూడటానికి వెళ్ళాము. సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మా వాడు టైమ్ పాస్ అవ్వట్లేదని అక్కడ గ్లౌజెస్ అవి పెడతారు గదా! సో, వాటితో ఆడుతున్నాడనమాట. అసలు ఇలాంటి పిల్లలు ఎక్కడన్నా ఉంటారా లేదా అనిపిస్తది నాకైతే. సో, ఇక్కడి నుంచి మేమైతే నెక్స్ట్ షాపింగ్‌కెళ్ళామనమాట. మా తమ్ముడు ఒకటి చెప్పాడు, ఇక్కడ ఆఫర్స్ పెట్టారు వెళ్దాము అనని. వాడు రాలేదు. వెళ్ళమని మాకు సజెస్ట్ చేశాడనమాట. సో, నెక్స్ట్ మేమైతే ఇక్కడ షాపింగ్ చేద్దాము అనైతే వచ్చామనమాట. మీరందరూ గెస్ చేయండి మేము కొన్నామా? కొనలేదా? అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడేంటి అనంటే 5000కి పర్చేస్ చేస్తే మనం 2000 రూపీస్ పే చేస్తే సరిపోతుందనమాట. సో, అందుకోసమని ఆఫర్స్ బాగా ఉంటాయని చెప్పి మేమైతే వెళ్ళామనమాట. క్వాలిటీ అది బావుంది గానీ, ఆ రేంజ్‌లోనే ప్రైజెస్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ షూ చూస్తున్నాం గదా! ఇదే అప్రాక్స్ 2500 అలా ఉంది. 2 షూస్ కొనుక్కుంటే 2000కి అలా వస్తాయన్నమాట. అంటే 5000కి 2 పెయిర్స్ వస్తాయన్నమాట. అంటే వాళ్ళ దృష్టిలో. మనం 5000కి పర్చేస్ చేస్తే మనం 2000 పే చేస్తే సరిపోతుంది అని చెప్పారనమాట. మేము షాప్ మొత్తం అలా అలా తిరిగాము. తిరిగిన తర్వాత చూసామన్నమాట. ఆల్మోస్ట్ 2-3 ఐటెమ్స్ ఫైనలైజ్ అయ్యాయి తీసుకుందాము అని. బట్ ఏంటి అనంటే బయటకి ఇక్కడికి కంపేర్ చేస్తే కాస్ట్ కూడా కొంచెం ఇంచుమించుగా ఈక్వల్‌గా అనిపిస్తుంది. సో, అందుకోసమని కంపేర్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా చూద్దాము అననేసి ఇంకా వేరే వేరే ప్రోడక్ట్స్ అవన్నీ తీసుకోవడానికి చూడటానికైతే నెక్స్ట్ స్టోర్‌కైతే వెళ్ళామన్నమాట. అంటే కంప్లీట్‌గా మెన్స్ వేర్ అండ్ చెప్పల్ పైనున్నాయి. ఏది కేపీహెచ్‌పీలో అనమాట. కిందనేమో ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అలా ఉంది. సో, ఇక్కడ ఒక కామెడీ జరిగిందనమాట. వాళ్ళేమో ఎక్కడ ట్రాలీ అక్కడే పెట్టాలండి. ఒకవేళ కొనుక్కుంటే మీకు ట్యాగ్ ఏసి ఇస్తాము అని అంటారు. కానీ మా ఆర్మీ అలా కాదు. ఆ బ్యాగ్ ఏసుకొని ఊరంతా తిరగాలి అనని అదే స్టోర్ అంతా తిరగాలనేది మా ఇదనమాట. ఎక్కడికెళ్ళినా కానీ అన్నా చెల్లెళ్ళ బాండింగ్ ఇలా ఉంటుందనమాట. సో, వాడు ఎత్తుకోలేదు అని కాసేపయితే అలిగింది. ఇంకా ఫైనల్‌గా వాడు ఎత్తుకున్నాడనమాట. మేమైతే చూస్తున్నారు కదా! ఏం తీసుకోకుండా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. సో, ఇక్కడ కూడా వాళ్ళన్న ఎత్తుకోలేదు అని చెప్పేసి ఆవిడ కింద కూర్చున్నారు. ఇంక సరేలే నేను ఎత్తుకుంటాలే అన్నా కానీ లేవట్లేదు అలిగిందనమాట. ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.